హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాననమాట. బట్ ఈ వీడియో అనేది నేను చేసి చాలా రోజులైంది. అంటే ఈ మంత్ స్టార్టింగ్‌లో అయితే చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి అయితే నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాననమాట. సో, అప్పుడైతే వీడియోస్ అనేది చేశాను. బట్ ఇప్పుడనేది అప్లోడ్ చేస్తున్నాననమాట. ఓకేనా? సో, ఆ రోజైతే మంచిగా అయితే తయారైపోయి పొద్దున్నేనే రెడీ అయిపోయినాము. నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళకి. సో, ఇది వచ్చేసి మా ఇంటి ముందర దేవస్థానం అండి. ఆంజనేయ స్వామి టెంపులు. సో, మా ఇంటి ఆపోజిట్ ఇది. పక్కలో వచ్చేసి శ్రీరాముడి గుడి అండి. ఓకేనా. సో, ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాం. ఓకే. కార్‌లో అయితే కూర్చునేసాము. మరి ఇప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. ఓకేనా. మరి చూసేయండి. ఇదొచ్చేసి 4 రోడ్లు. సో, వీకోటికైతే వెళ్ళాలి. సో, మేమైతే 4 రోడ్ల నుంచి అయితే దాటైతే వెళ్ళాలనమాట. సో, వెళ్తూ ఉన్నాము. సో, ఇదొచ్చేసి రోడ్ అనేది ఫస్ట్ లక్కన్నపల్లి నుంచి బైరెడ్లపల్లికి కొంచెం ఒకలాగా ఉండేది. బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా మంచిగా చేసేసారనమాట. రోడ్డు బాగా వేసున్నారు. సూపర్‌గా అయితే ఉంది ఇప్పుడు రోడ్ అనేది. సో, తర్వాత ఇక్కడ రైట్‌కి కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి కామదొడ్డి గంగమ్మ రూట్ అక్కడికైతే వెళ్తుందనమాట ఆ రోడ్. సో, మేమైతే ఇలా స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారిలో అయితే చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే కనిపించాయన్నమాట. చాలా ఉన్నాయి దేవస్థానాలు కూడాను. ఫైనల్‌గా బైరెడ్లపల్లికైతే వచ్చేసామన్నమాట. సో, ఇక్కడ కూడా చాలా అంగుళ్ళైతే ఉన్నాయి. అన్నీ చిక్కదాయన్నమాట. సో, బైరెడ్లపల్లి దగ్గరలో. సో, ఇక్కడ వచ్చి మెయిన్ రోడ్‌లో మనమైతే రైట్ అయితే తీసుకోవాలి. సో, చాలా జనాలు ఉంటారు. ఎప్పుడు ఇక్కడ ఫుల్ బిజీ ఏరియా ఇది. బిజీగా ఉంటుంది. చూడండి అక్కడక్కడ బట్టలు కూడా ఉన్నాయి షాపింగ్ లాగా. సో, మార్కెట్ ఫుల్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ బైరెడ్లపల్లి అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో, మనమైతే ఇక్కడ నుంచి దీన్ని దాటి అయితే వెళ్ళాలి వీకోటకి. సో, ఫైనల్‌గా అయితే మేమైతే వెళ్తూ ఉన్నాము. సో, మార్నింగే అవుతుంది. బట్ ఎండలైతే మోగిపోతుందన్నమాట. సో, అప్పుడు అంటే చాలా రోజులయింది కదా! ఇప్పుడు ఓకే. కొంచెం తగ్గింది. బట్ అప్పుడైతే ఎండలంటే చాలా అంటే చాలా ఉండేవన్నమాట. అస్సలు ఉండలేమబ్బా! ఎండలకి తట్టుకోలేం. అంత వేడి. సో, చూడండి మొత్తం మార్కెట్. ఓకే. ఫైనల్‌గా అయితే వచ్చేసామన్నమాట. సో, తాటి నుంజలైతే కొడుతున్నారు. ఓకే. మరి ఇక్కడే అండి. ఇక్కడే వచ్చేసామంటే రైట్ తీసుకోవాలి. ఇలాగ లెఫ్ట్ వెళ్ళామంటే కేటిల్ ఫామ్ పలమనేరు పైనైతే వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ రైట్ తీసుకున్నామంటే వీకోటకైతే వెళ్ళిపోతున్నాం. సో, కుప్పం అని ఉంది. సో, వీకోట, కుప్పం అక్కడే కదా వస్తాయి. ఏమో మేమైతే వీకోటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే. రైట్ అయితే తీసుకునేసారు. ఇంకా ఒకే రోడ్ పోతానే ఉండాలి. సో, పోయేదారిలో కైగల్ రోడ్ కూడా వస్తుంది. ట్రై చేస్తాను వీడియో రోడ్డు మాత్రం చూపించడానికి. ఓకే. ఫైనల్‌గా చూడండి దేవస్థానం ఆంజనేయుడు బాగుంది గుడి. ఇక్కడ వస్తుంది చూడండి. ఇదిగో ఇదే అండి కైగల్కి వెళ్ళే రూట్ అనమాట. ఒకసారి అయితే వచ్చున్నాం. ఎక్కువ జనాలు అయితే వెళ్తున్నారు ఒకేసారిగా. అంటే బైక్‌లో చాలామంది అయితే ఒకేసారిగా వెళ్తూ ఉన్నారనమాట.
ఫైనల్‌గా అయితే వీకోటలకైతే ఎంట్రీ అయిపోయామన్నమాట. సో, చెమటలైతే మంచిగా అయితే పట్టేసింది ఆ రోజు. సో, ఇక్కడైతే నిల్చుకొని ఉన్నామనమాట. ఎందుకంటే అమ్మ ఏమో తేవాలనేసి అయితే వెళ్లారు. సో, మేమైతే కార్‌లో కూర్చొని అలా వెయిట్ చేస్తున్నామనమాట. సో, మళ్ళీ ఇక్కడ ఇంకొక చోటకి వెళ్లారు అమ్మ ఏమో తేవడానికి. సో, ఫైనల్‌గా రెడీ అయిపోయినామనమాట. సో, వచ్చేస్తున్నాం నానమ్మ వాళ్ళ అంటే బాబాయ్ వాళ్ళు ఇల్లు చేంజ్ అయ్యారు. సో, అంటే ఫస్ట్ టైం నేనొచ్చేది. మమ్మీ వాళ్ళు వచ్చున్నారు. సో, ఈ ఇంటికైతే నేనైతే ఫస్ట్ టైం అయితే వస్తున్నాననమాట. సో, ఫైనల్‌గా దగ్గరకైతే వచ్చేసాం. చూసేయండి. చూడడానికి రోడ్‌లో ఇల్లు ఉంది గానీ, బట్ ఇల్లు మాత్రం చాలా బావుందనమాట. సో, ఇక్కడ లెఫ్ట్ అనేది తీసుకోవాలంట. లెఫ్ట్ అయితే తీసుకొనేసి అక్కడ పక్కలోనే ఓకేనా. ఇది ఫైనల్‌గా అయితే వచ్చేసాం. ఓకేనా. ఒకసారి చూపిచ్చేస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇదిగో కనిపిస్తుంది కదా! ఇక్కడైతే ఎంట్రీ ఇచ్చేసాను. లోపలికైతే వెళ్ళిపోతున్నాను. సో, అక్కడ మమ్మీ వాళ్ళంతా వెళ్తున్నారు కదా! లాస్ట్‌లో అయితే ఓకే అండి. మరి ఫైనల్‌గా అయితే బ్యాక్ టు అమ్మ వాళ్ళ ఇంటికి. నానమ్మ వాళ్ళంతా చూసేసి మళ్ళీ బయలుదేరిపోయామనమాట. సో, ప్లీజ్ ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.